నమస్తే అండి. ఈరోజు మనం బెంగుళూరు విజిట్‌కి వచ్చినాము. చాలా పెద్ద కన్‌స్ట్రక్షను. అది ఎంత పెద్ద కన్‌స్ట్రక్షన్ అయినా సరే, వందల కోట్ల విలువైన కన్‌స్ట్రక్షన్ అయినా సరే, ఎప్పుడు గాని కన్‌స్ట్రక్షన్‌కు ఏ ఫ్లోర్ అయినా సరే ఇట్లా ఈశాన్యం తెంపుకుంటూ, ఈశాన్యం కట్ చేసుకుంటూ, ఈశాన్యం వెనుకకిగ్గి కన్‌స్ట్రక్షన్ చేయొద్దు. ఇంటి లోపల కంపల్సరీగా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ డయాగ్నల్ ఉండాల్సిందే. ఫస్ట్ ఫ్లోర్ అయినా, సెకండ్ ఫ్లోర్ అయినా సరే. దీనికి ఆల్టర్నేట్గా మళ్ళీ ఇప్పుడు స్లాబ్ ఎక్స్టెండ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి టెక్నికల్గా కంప్లీట్ ఒక గ్లాస్ ఫ్లోరింగ్ ఏమని చెప్తా ఉన్నాము. టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. ఈశాన్యంలో గ్లాస్తోనైనా సరే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఫైబర్ షీట్ వేస్తారా, గ్లాస్ వేస్తారా, వుడెన్ ఫ్లోరింగ్ వేస్తారా, మొత్తానికైతే ఈ ఫ్లోర్ మొత్తం డయాగ్నల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో లెస్ కాకుండా చూసుకోవాలండి. అది ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయినా సరే, ఎంత చిన్న ఇల్లు అయినా సరే, కన్స్ట్రక్షన్ ఇంటి లోపల కార్పెట్ ఏరియా అని చెప్పేది. కార్పెట్ ఏరియా ఎట్టి పరిస్థితుల స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అండ్ డయాగ్నల్ కంపల్సరీగా మీరు పాటించాల్సిందే. ఎందుకంటే సో మెనీ ఎవిడెన్స్ ఉన్నాయి. కొన్ని వందల వేల ఇండ్లు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్లో కూడా మనం పెద్ద పెద్ద సెలబ్రిటీల ఇండ్లకు విజిట్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఇంట్లో ఈశాన్యం తగ్గించి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇంట్లో రిజల్ట్ రాక పిల్లల అభివృద్ధి ఆగిపోయి మనని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు.